ఆంధ్ర నాట్య రీతికి ఆధునిక శిల్పి, అభినయానికి ప్రతీక, భారతీయ నృత్య కళకు తెలుగునేల సమర్పించిన నిరుపమాన కానుక నటరాజ రామకృష్ణ. చరిత్ర చీకటి కోణాల్లో చిక్కి కాలగర్భంలో కలిసిన మహత్తర నాట్యం పేరిణిని, తెలుగు పడతుల పాదాలనలంకరించిన మువ్వల సందడిలో మధురంగా పలికిన ఆంధ్ర నాట్యాన్ని, కలువ కన్నుల లేజవ్వనుల పదనర్తనాలతో గుబాళించిన నవ జనార్దన పారిజాతాన్ని వేదిక నెక్కించిన ఘనాపాటి, మసకబారుతున్న ద్రుపద సంప్రదాయ మృదంగ బాణీకి కొత్త కాంతులనద్దిన నృత్య కళామేటి. శాస్త్రీయ నృత్య సంప్రదాయం ఆంధ్రదేశానికి ఉందని నిరూపించిన పరిశోధకుడు, తెలుగు నాట్యాలను వేనవేల మందికి నేర్పిన నాట్యాచార్యుడు, ఊరు ఊరు తిరిగి సభలను నిర్వహించి శాస్త్రీయ నృత్యాలను ప్రచారం చేసిన కార్యకర్త, దక్షిణాది నృత్య రీతులపై విస్తృతంగా పుస్తకాలు రాసిన రచయిత, కళా ప్రపూర్ణుడు నటరాజ రామకృష్ణ. అభినయానికి భాష్యం చెప్పిన నటరాజ రామకృష్ణ మార్చి 31, 1933 సంవత్సరంలో ఇండోనేషియాలోని అందాలదేవిగా పేరొందిన బాలీలో జన్మించారు. తల్లిదండ్రులు దమయంతిదేవి, రామ్మోహన్ రావు. నాగ్పూర్ విశ్వవిద్యాలయం నుంచి పట్టాపుచ్చుకున్న నటరాజు ప్రస్తుత వయస్సు 70 సంవత్సరాలు. నాట్యశాస్త్రంలో మీనాక్షి సుందరం పిళ్ళే, నాయుడుపేట రాజమ్మలు తొలి అడుగులు వేయించగా జీవితంలో ఆయనకు స్ఫూర్తినిచ్చినవారు సోదరుడు శ్యామ్ సుందర్. సబర్మతి ఆశ్రమాన్ని తరచుగా దర్శించడం వల్ల గాంధీ ప్రభావం రామకృష్ణపై అపారంగా ఉంది. ప్రియ నేతగా బాబు రాజేంద్ర ప్రసాద్ను అమితంగా ఆరాధిస్తారు. హిందుస్థానీ సంగీతం అంటే ప్రాణమిచ్చే నటరాజ రామకృష్ణకు ముద్దు చంద్రరేఖ ఆదర్శ నర్తకి. తెలుగు, హిందీ, ఇంగ్లీషు, మరాఠీ భాషలను అనర్గళంగా మాట్లాడే ఆయనకు నిత్య పరిశోధనే జీవన సూత్రం. బుద్ధుడిని మించిన తత్వవేత్త లేడని విశ్వసించే రామకృష్ణకు క్షేత్రయ్య పదాభినయం అంటే ప్రాణం. విశ్వంలో సంపూర్ణ పురుషుడు అంటే కృష్ణ పరమాత్ముడే అంటారాయన. కలవారి ఇంట పెరిగిన రామకృష్ణ సిరిమువ్వల సవ్వడి విని మైమరిచేవాడు. అందల రవళులకు ఆనందపడేవాడు. హృదయం హిమగిరీంద్రమయ్యేది. నాట్యం పేరెత్తగానే తనువులోని అణువణువు పులకించే ఆ చిన్నారి మదిలో తన జీవితం నాట్యానికే అంకితమన్న భావం బలంగా నాటుకుపోయింది. భారతీయ నాట్య చరిత్రలో నూతన అధ్యాయానికి అదే నాంది పలికింది. నాట్యమే సర్వస్వమని భావించే రామకృష్ణకు తొలినాళ్లలో ఎన్నో అవరోధాలు, సంప్రదాయపు బంధనాలు. పసివయసులో కాలికి గజ్జె కట్టుకోవాలన్న కోరిక. తుమ్మకాయలను ఎండబెట్టి వాటిని దారంతో కూర్చి కాళ్లకు కట్టుకుని ముచ్చట తీర్చుకున్నారు. విద్యాభ్యాసం కోసం సోదరి శారదాంబతో పాటు మద్రాసు రామకృష్ణ మఠంలో చేరిన రామకృష్ణకు తన జీవితాశయం నెరవేర్చుకునే వీలు కలిగింది. ఎంత జ్ఞానం సముపార్జించినా, ఎన్ని విద్యలు నేర్చినా మనసు మాత్రం నాట్యంపైనే. మఠంలో ఉంటూ నాట్యం నేర్చుకోసాగారు. ఆశ్రమంలో చదువుతూ నాట్యం నేర్చుకోవడం కుదరదన్నారు. మరోవైపు కాలికి గజ్జెకడితే ఆస్తిలో చిల్లి గవ్వ కూడా రాదని తండ్రి బెదిరింపు. ఈ విపత్కర పరిస్థితుల్లోనూ రామకృష్ణ పట్టు సడలలేదు, మార్గాన్ని వీడలేదు. ఆ కళా తపస్వి నాట్యం వైపే మొగ్గు చూపారు. నాట్య సాధనకు నాగ్పూర్ చేరారు. ఆ తరుణంలో పేదరికం ఆయనతో ఆటలాడింది. అయినా సాధన మాత్రం ఆగలేదు. నాట్యశాస్త్రంలో ఓనమాలు దిద్దుకున్నారు. అచిరకాలంలోనే నాగ్పూర్, బండారా, రాజస్థానంలో మహామహుల ఎదుట నాట్యం చేసి ప్రశంసలందుకున్నారు. ఎన్నో రకాలుగా సరస్వతీదేవి నాకు ప్రసన్నమయ్యే ముందు నన్ను పరీక్ష చేసింది. చెప్పాలంటే ఒక పూట తినడానికి భోజనం ఉండేది కాదు, కట్టుకోవడానికి వస్త్రాలు కూడా ఉండేవి కాదు. ఎక్కడ జీవించాలి, ఎక్కడ పడుకోవాలి, ఆ పరుల పంచ ఏ పంచలో నేను ఆ రాత్రి గడపగలుగుతాను తెలిసేది కాదు.
అటువంటి జీవితం అంతా జరిగిపోయిన తర్వాత ఆ తల్లి అనుకున్నదేమో, తను అనుకున్న పరీక్షలు నేను నెగ్గానని చెప్పి మహారాజు గారు దర్బారుకి వెళ్ళిన తర్వాత ఇక నేను ఎక్కడ నాట్యం చేసినా కూడా తిరిగి ఉండేది కాదు. నా పేరు ముందు రామకృష్ణ, శారదామాయి రామకృష్ణ మఠంలో ఉన్న ఆ రామకృష్ణ పరమహంస పేరు మీద నాకు పేరు పెట్టారు. తర్వాత నేను నాట్యం చేసినప్పుడు ఆ రాజాగారి దర్బార్లో నా ముందు అంత విజ్ఞానవంతంగా, పవిత్రంగా, సుందరంగా, ఆత్మ వికాసం కలిగించే విధంగా పండితులు కూడా మెచ్చుకొని నన్ను ఆనందించి, అభినందించి, ఆశీర్వదించే విధంగా నేను నాట్యం చేశాను. ఆనాడు ఆ మహనీయుడు గణపతిరావు పాండ్య నా నాట్యాన్ని మెచ్చుకొని నేను ఆరాధించిన సరస్వతీదేవిని గౌరవించడానికి గాను నన్ను నటరాజు అని చెప్పేసి పిలిచారు. అంటే ఆ బిరుదుగా. కొంతకాలం తర్వాత నేను అది బిరుదుగా కాదు, నా పేరులో భాగంగా చేర్చుకున్నాను. బిరుదులు పోతాయి కానీ పేరు శాశ్వతం. అయినా జ్ఞాన తృష్ణ మాత్రం తీరలేదు. తెలుగువారి సంప్రదాయ నాట్యానికి గౌరవాన్ని తీసుకురావాలనే పట్టుదలతో ఆంధ్రదేశంలో అడుగుపెట్టారు. ఆంధ్ర నాట్యాన్ని మదించి, శోధించి ఆ కళారూప విశిష్టతను లోకానికి చాటి చెప్పేందుకు శ్రీకారం చుట్టారు. తెలుగు నేలలో అంతరించిపోతున్న నృత్యాలకు పునర్వైభవాన్ని సంతరింపచేయాలని కంకణం కట్టుకున్నారు. పరిశోధనలు మొదలుపెట్టారు. వ్యయ ప్రయాసల నోర్చి వివిధ ప్రాంతాలను ఉన్న నాట్య రీతులను అధ్యయనం చేసి, అభ్యసించి, ప్రదర్శి అక్షర రూపం కల్పించారు. సరస్వతీదేవి రాయించింది, నేను రాయడం కాదు. నృత్యకళ గురించి ప్రపంచంలో ప్రచారం జరగాలి అంటే కళా ప్రపంచంలో ప్రచారం జరగాలి. ఎందరెందరికో ఎన్నెన్నో భావాలు ఉన్నాయి. ఆ భావాలను తొలగించి అది ఒక పవిత్రమైన కళ, అది శాశ్వతంగా ఉంటుంది. పృథ్వీ పుట్టినప్పటి నుంచి ఆ కళ వికసించింది. మళ్ళీ పృథ్వీ అంతమనందు వికసించవచ్చును, కానీ అది ప్రతి సంవత్సరము మన ఋతువులు ఎలా మారుతుంటాయి అలాగా మారుతూ ఉంటుందని చెప్పేసి లోకానికి తెలియజేయడానికి ఆ కళ యొక్క పవిత్రత, ఆ కళ యొక్క విశాలత్వం, ఆ కళ యొక్క చూసినందువల్ల ఆహ్లాదకరం ఎలా ఉండదు లోకానికి తెలియాలని చెప్పి నేను రాస్తూ వచ్చాను. ఏ నాట్యాచార్యుడు కూడా రాయనన్ని పుస్తకాలు నాట్యం గురించి వ్రాసి అందులో కనీసం 7-8 పుస్తకాలకి జాతీయ స్థాయి అవార్డులు పొందారు. అది కూడా కొంతవరకు ఒక రకమైనటువంటి గుర్తింపే వారికి. కానీ ఆయన నాకు గుర్తింపు కావాలి, నాకు గుర్తింపు కొరకు ఆయన చేసేటైతే ఆయన కమర్షియల్గానే ఈ నృత్యకళకు సేవ చేసేవారు. ఆయన గుర్తింపు కోసం కాకుండా కేవలం నృత్యకళ చిరస్థాయిగా నిలబడాలనే ఆశయంతో ఆయన చేశారు. కాబట్టి అది దాన్ని ప్రభుత్వం కానీ ప్రజలు కానీ గుర్తించి ఆయనకు చేయాలటువంటి సన్మాన సత్కారాలు చేస్తున్నారు. ఇంకా భవిష్యత్తులో కూడా చేస్తారని ఆశిస్తున్నాను. పదవుల కన్నా కళాసేవ మిన్న అని నమ్మే నటరాజ రామకృష్ణ 1980 సంవత్సరంలో శ్రీశైలం దేవస్థానానికి, మన రాష్ట్రానికి ఆస్థాన నాట్యాచార్యులుగా ఏకకాలంలో బాధ్యతలు నిర్వర్తించారు. నాట్యంలోనే కాదు, అక్షరాలతో అనేక అద్భుతాలు సృష్టించిన సవ్యసాచి ఆయన. దాదాపు 41 పుస్తకాలు ఆయన చేతుల్లో రూపుదిద్దుకున్నాయి. అందులో కలికితురాళ్లు కొన్ని. 1956లో నృత్యాంజలి, 1958లో నర్తనబాల, 1963లో నర్తన పూజ, 1968లో దాక్షిణాత్యుల నాట్యకళా చరిత్ర, 1970లో నృత్యజ్యోతి, 1971లో నృత్యకళ, 1984లో నవజనార్దనము, పేరిణి శివతాండవం, 1987లో ఆంధ్రనాట్యం, రుద్రగణిక. దాదాపు ఇవన్నీ నాట్యశాస్త్రంలో ప్రామాణిక గ్రంథాలే. 2000 ఏళ్ల నాటి ప్రాచీన దేవదాసి నృత్యం అంతరించిపోకుండా కాపాడారు. శాస్త్రీయ ప్రతిపత్తి లేదని పండితులు ఈసడించుకున్న నాట్యశైలికి ఘనమైన గుర్తింపును తెచ్చారు. ఆంధ్రుల లాస్య నర్తనం ఆంధ్ర నాట్యాన్ని పునరుద్ధరించారు. కాకతీయుల కాలంలో హిమాలయాల ఎదలను మీటిన
పేరిణి నర్తన రవళులు తిరిగి వినిపించేలా చేశారు. నర్తనమే జీవితంగా, నటరాజు పాదసేవే పరమావధిగా మనుగడ సాగిస్తున్న రామకృష్ణ నాట్యం కోసం వ్యక్తిగత ఆనందాలను కూడా వదులుకున్నారు. బ్రహ్మచారిగా మిగిలిపోయారు. వార్ధక్యం మీద పడుతున్నా నాట్యాభివృద్ధి కోసమే పాటుపడుతున్న ఈ భరత కళా ప్రపూర్ణుడు నిగర్వి, వినయగుణశీల సంపన్నుడు. నటరాజ రామకృష్ణ అన్న ఒక వ్యక్తి ప్రపంచంలో పుట్టి లోకానికి కళాసేవ చేశాడని చెప్పి లోకం తెలుసుకోవాలి. కానీ నేను 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 అన్నది, ఈ నేను అన్న శబ్దం నేను చాలా కాలం మర్చిపోయాను. నటరాజు రామకృష్ణలో నాకు 4 వ్యక్తులు కనబడుతూ ఉంటారు. భరతుడు, నందికేశ్వరుడు, జాయప్ప, క్షేత్రయ్య. ఈ 4 కంబినేషను నటరాజు రామకృష్ణ అని చెప్పవచ్చు. ఆయన ఆర్ట్ తప్పితే కమర్షియల్గా ఏం తెలియదు. ఆయన బ్యాలెన్స్ కండక్ట్ చేసినప్పుడు చాలా గొప్పగా ఉన్నాయి. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు ఆ బ్యాలెన్స్ చూసి. కానీ ఆయన కమర్షియల్గా దెబ్బతిన్నాడు. ఫ్రెండ్స్ అనుకున్నవాడు మోసం చేశాడు. ఆఖరికి ఏమైంది, ఇల్లు అమ్ముకునే స్థితికి వచ్చేసాడు. లక్షల ఆస్తితో వచ్చిన వాడు ఆఖరికి ఫ్రెండ్స్ మోసం వల్ల, ఎందుకంటే ఆయనకి కమర్షియల్గా ఏం తెలియదు, ఆర్టే తెలుసు. అందుకు ఆయన ఆర్ట్ కోసం ఏంది ఆయన సంపాదనంతో దానికే పెట్టాడు. ఎంతోమంది ఆయనకి డబ్బులు ఇచ్చారు, ఏది పురస్కారాలు. ఆ పురస్కారాలు లక్షల్లో వచ్చినా కూడా ఆంధ్రనాట్యం డెవలప్మెంట్కి ఖర్చు పెట్టాడు తప్ప ఆయన ఇల్లు కూడా కట్టుకోలేదు. రామకృష్ణ 18వ ఏటనే బండారా రాష్ట్ర పరిపాలకుడు రాజా గణపతి పాండ్య నుంచి నటరాజ బిరుదును పొంది దానినే ఇంటి పేరుగా స్థిరపరుచుకున్నారు. 1968లో ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ భరత కళా ప్రపూర్ణ, 1979లో పశ్చిమ గోదావరి కళాకారుల సంఘం భరత కళా సవ్యసాచి పురస్కారం అందుకున్నారు. ఇక 1979లో కళారంగంలోనే అరుదైన సత్కారాన్ని అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కళా ప్రేమికులంతా కలిసి ఆయనకు బంగారు కిరీటం బహూకరించారు. ఇలాంటి సత్కారం అందుకున్న ఏకైక కళాకారునిగా ఆయన చరిత్రకెక్కారు. 1981లో ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టరేట్ ఇంకా కళా ప్రపూర్ణ, 1982లో హైదరాబాదుకు చెందిన కళావేదిక కళా సరస్వతి, 1984లో కేంద్ర సంగీత నాటక అకాడమీ బెస్ట్ నాట్యాచార్య ఆఫ్ సౌత్ ఇండియా, 1986లో మద్రాసుకు చెందిన ఎల్వీఆర్ ట్రస్ట్ ఉత్తమ పరిశోధకుడు వంటి బిరుదులు ఇచ్చి సత్కరించాయి. ఇవి కాక 1991లో రాజాలక్ష్మి అవార్డు, పద్మశ్రీ పురస్కారం, 2003లో ఎన్టీఆర్ ఆత్మగౌరవ పురస్కారం అందుకున్నారు. అయినవాళ్ళెవరూ లేక, బతుకు మార్గం కానరాక నిస్సహాయంగా జీవితాన్ని నెట్టుకొస్తున్న ఎందరో దేవదాసి వృద్ధులకు రామకృష్ణ అండగా నిలిచారు. సొంతంగా పెన్షన్లను అందచేశారు. కొంతమందికి తన ఇంట్లోనే నీడనిచ్చారు. నృత్య కళపై ఆసక్తి కలిగిన ఎందరో పేదలకు భోజన వసతిని కల్పించి నృత్యం నేర్పారు. జిజ్ఞాస కుమ్మరి పురుగు వంటిది. అది మెదడును నిరంతరం తొలుస్తూనే ఉంటుంది. రామకృష్ణ వంటి సత్యశోధకుడు, నిత్య కృషివలుడు నింపాదిగా ఎలా ఉంటారు? అదే కాలగర్భంలో కలిసిపోయిన 2 మహాకళాకారిణుల చరిత్రను వెలికి తీసేందుకు దోహదపడింది. గోల్కొండను పాలించిన అబ్దుల్ కుతుబ్ షా కాలంలో సంగీత శారద తారామతి, నృత్య విశారద ప్రేమావతి చరిత్రను వెలికితీసి కళాభిమానులకు కానుకగా అందచేశారు. తారామతి, ప్రేమామతి అనేవాళ్ళు కేవలం నర్తకీమణులు గారు. వారిద్దరు కళా తపస్వినులు.
అందుకే జీవిత ఆదర్శాలు నిలవాలని చెప్పి ఆనాటి పాదుషా అబ్దుల్లా కుతుబ్ షా వచ్చి వీరికి ఈ నృత్య మందిరం, గాన మందిరాన్ని నిర్మించారు. ఒకప్పుడు రాజులు, మహారాజులు, కళాకారులు అందరూ కూడా వచ్చి ఇక్కడ ఆ నృత్య వినోదాలని, సంగీతాన్ని ఆస్వాదించేవారు. ఈనాడు ఏమీ లేదే అని చెప్పి నేను ఆవేదన కలిగింది. దాని గురించి నేను 5 సంవత్సరాలు కృషి చేశాను. ప్రభుత్వాన్ని కోరాను, ప్రభుత్వం వారు అంగీకరించారు. ఈనాడు ఆ శిథిలంగా ఉన్నటువంటి ఆ సౌందర్యవంతమైన దివ్య తేజస్సుతో కూడిన ఆ మందిరాల వద్ద ఇప్పుడు మనకు ఒక మహానగరంలాగా వెలగబోతుంది. ఇది మరల ఆనాడు భారతీయులకే ఉండింది, కానీ ఈనాడు ప్రపంచంలో ఉన్న కళాకారులకు అందరికి కూడా ఒక ఆదర్శమైనటువంటి కళా నిలయంగా రూపొందుతుంది అని నేను ఆశిస్తున్నాను. ఆ నటరాజు కరుణకు పాత్రుడైన రామకృష్ణ నాట్యం ద్వారా సంపాదించినదంతా ఆ కళ కోసమే వెచ్చించారు. తనకంటూ ఏమీ మిగిల్చుకోలేదు. నృత్య సరస్వతికే పూర్తిగా అంకితమయ్యారు. ఆయన కళా సేవలను గుర్తించి ఎన్నో అవార్డులు వచ్చి వాలాయి. మరెన్నో బిరుదులు ఆయన పేరుతో ముడివడాలని ఆశపడ్డాయి. ఈ వయసులోనూ నాట్యాభివృద్ధికే అహర్నిశం కృషి చేస్తున్న ఆ మహామనీషి జీవన ప్రస్థానంలో ప్రతి మజిలీ ఒక చైతన్యం, ప్రతి అడుగు నిత్య నూతనం. ఇంకా ఈ కళకు సేవ చేయాలని చెప్పి, మన జాతి యొక్క వికాసాన్ని లోకాన్ని తెలియజేయాలని చెప్పేసి నా యొక్క ఆదర్శంగా నేను భావిస్తున్నాను. అందువల్ల తృప్తి కాదు నాకు కావాల్సింది. నేను ఇంకా తపస్సు చేసి కొత్త విషయాలు లోకాన్ని తెలియజేయాలని చెప్పి నేను పాట పెడుతున్నాను. నిత్యం సమాజ సేవ చేయాలని ఆకాంక్షించే నటరాజుకు శిల్పకళా పరిశీలన చేసి ఆ శాస్త్రంలోని రహస్యాలను ఛేదించటం అంటే అనురక్తి. స్వచ్ఛమైన తెలుపు వర్ణం అంటే ఎంతిష్టమో ఎర్రని గులాబీ అన్నా అంతే ఇష్టం. వంటకాలలో పులిహోరను ఇష్టంగా తింటారు. పర్వత ప్రాంతాలంటే ఇష్టపడే ఆయనకు రామప్ప గుడే స్వర్గం. సీనియర్ శ్రీరంజని నటించిన లవకుశను మించిన చిత్రం లేదని భావించే నటరాజుకు నటి కాంచనమాల, నటుడు చిత్తూరు నాగయ్య అంటే వల్లమాలిన అభిమానం. ఇప్పుడున్న వారిలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గాత్రానికి గొంతు కలుపుతానంటారు. సి పుల్లయ్య దర్శకత్వం అద్వితీయమని, రంగస్థల నటుడు బాలగంధర్వ నటన మరువలేనని అంటారు. మన కళా సంస్కృతి పరిమళాలను ప్రపంచపు నలుదిశలా వెదజల్లుతున్న నటరాజ రామకృష్ణ సంపూర్ణమైన కళాకారుడు. భోగిగా జీవించే అవకాశం ఉన్నా నాట్యం కోసం ధన కనక వస్తు వాహనాలను తృణప్రాయంగా తృణీకరించిన మహాయోగి. నాట్య కళా విశారదుడు, యశో విరాజితుడు అయిన రామకృష్ణ వ్యక్తిత్వం అపూర్వం, అమోఘం. జీవితంలో ఏమిటి శాశ్వతం అంటే మనం చేసిన త్యాగం, మనం ఇతరులకు చేసినటువంటి సహాయం, దీనజనులకి మనం కన్నీరు కారుస్తూ వాళ్ళ కన్నీరు తుడవడమే ఒక గొప్ప విషయం అని చెప్పి నేను తెలుసుకున్నాను. అందువల్ల నేను సర్వము త్యాగంగా, ఏదైతే త్యాగమయ్యే జీవితమో అదే శాశ్వతం అని చెప్పి నేను తెలుసుకోగలిగాను. ఈ 70 సంవత్సరాలు నా జీవితంలో, జీవిత ఆరంభంలో కళాకారులుగా జీవించినప్పుడు నేను ఒకప్పుడు చాలా గర్వించేవాడిని, నాకు సర్వము తెలుసునని చెప్పి. ఎందుకంటే నా యొక్క భావ వికాసం, నా యొక్క నేత్ర విన్యాసాలు, నా యొక్క నర్తన విన్యాసాలు చూసి అందరూ సమ్మోహితులు అయిపోయేవారు. అదే కళ అనుకున్నాను. తర్వాత కొంతకాలానికి ఇంకా నేర్చుకోవాలని బుద్ధి పుట్టింది. తర్వాత పూర్తిగా ఇప్పుడు ఏమిటంటే నా జీవితాంతంలో నేను అనుకున్న ఒక సత్యం చెప్తాను. చదివితి సకల శాస్త్రములు అందలి సారములెల్ల గ్రహించితి, అంత విజ్ఞాన నేత్రంబు విప్పి చూడ తెలుసుకుంటేనే నాకేమీ తెలియదంచు. ఇది మహాపురుషులు అందరూ కూడా యోచించిన విధానం, మార్గం. ఆ మార్గాన్ని నేను నడుస్తున్నానని చెప్పి భావిస్తున్నాను. ఆయన త్యాగమూర్తి. ఎన్నో రకాల కోట్ల ఆస్తిని వదులుకొని, వాళ్ళ యొక్క బంధువులందరినీ కూడా వదులుకొని
ముఖ్యంగా ఆయన సోదరులు చనిపోవడంతో ఒక వైరాగ్య భావంతో వచ్చేసి ఆ యొక్క ఆలోచనలు అన్నిటినీ కూడా నాట్యం మీద మలల్చుకుని ఆ నాట్యమే ఆయన ఒక జీవితంగా మలుచుకున్నారు. ఆయన ఇప్పుడు సంపూర్ణమైనటువంటి వ్యక్తి, మహామనిషి, మహా తపస్వి, సాధకుడు. ఇప్పటికీ అది చెక్కు చెదరకుండా ఆయనలో నాట్యాన్వేషణ జరుగుతూనే ఉంది. ఆ యొక్క మార్గంలోనే మేమందరం ఇప్పుడు నడుస్తున్నాం. గురువు గారి నుంచి భావితరాల వారు నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ముఖ్యమైనది కళ పట్ల అనురక్తి, ఆరాధన. కళను ఒక సాధకుడుగా, ఒక కళా తపస్విగా నిరంతరం సాధన చేస్తే ఆ కళలో ఆధ్యాత్మికత ఎలా ఉంటుంది అనేది, ఆ ఆధ్యాత్మికతను స్వయంగా అనుభవిస్తే పొందే ఆనందం ఒక కళాకారిణిగా నేను ఆయన సహచర్యంలో చాలాసార్లు పొందాను. కళను ఆధ్యాత్మికంగా వివరించి చెప్పగలగటం నటరాజు రామకృష్ణ గారి గొప్పతనం. ఆయన తప్ప ఆ విషయాన్ని అంత సులభంగా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా, అసలు నృత్య కళ గురించి అవగాహన లేని వాళ్ళైనా కూడా అవగాహన చేసుకునే విధంగా నర్తన కళ గురించి వివరిస్తూ ఆయన ఆధ్యాత్మిక పరంగా ఆ భగవత్ సాక్షాత్కారాన్ని మనకు కలగజేస్తారు. అది ఆయన గొప్పతనం. భావితరాల వారు ఆయనను చూసి నేర్చుకోవాల్సింది నిరంతర సాధన, నిరంతరం మనం అనుకున్న ధ్యేయం వైపు ఎలా పయనించాలి, పట్టుదల, క్రమశిక్షణ ఆయన నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు. ఆ నాట్యాచార్యుని జీవితం, కళాతృష్ణ, కళోపాసన అందరికీ ఆదర్శం. ఆయన అంకిత భావమే మనకు మార్గదర్శకం.